तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే సండే మార్నింగ్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ గిరాక్ ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రీ అయినాం. సో మనం అయితే లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మార్నింగే పంపించింది మా మమ్మీ టిఫిన్ బాక్స్. సో ఏం చేసిందో చూద్దాం. కానీ ఇప్పుడు సాయంత్రం తీసుకొచ్చి ఓపిక కూడా లేదు. ఈరోజు అయితే మా పంతున్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వానికి ఫోన్ చేసి అడిగితే వానికి ఫోన్ చేస్తే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని గైస్. ఇక రిజల్ట్స్ ఇక వాడు ఏదో తేడా తేలినట్టు కొడుతుంది. సో వాడు వచ్చినాక వాడితో నడిపిస్తాడు గాయస్. ఇక్కడ టిఫిన్ బాక్స్ పెట్టిన మమ్మీ మాత్రం టమాటా కర్రీ ఇంకా వైట్ రైస్ పంపించింది. సో రైస్ లోపల అయితే చీమలు అయితే పట్టేసినాయి గాయస్. ఇగో వీటికి ఎక్కడ జాగా దొరకలేమనుకుంటే అన్నంలో దొరికేమో. ఇగో ఇగో గాయస్ ఇస్తరాకులు అయితే అన్నం వేసేసిన. సో మనమైతే ఫాస్ట్గా టమాటా కర్రీతో అయితే తినేసాం గాయస్. ఇక చీమలు అయితే వెళ్ళిపోవు. చీమలు అయితే ఉన్నాయని సపరేట్ చేసేసిన. చీమలు అయితే ఏం లేవు గాయస్. చూడొచ్చు అంత క్లియర్గా ఉంది. సో మనమైతే ఫుల్ ఆకలి అవుతుంది. సో ఫాస్ట్ అయితే తినేసాం. సో హే గాయస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేవరకు ఇంటికి వచ్చేవరకు టైం చేస్తే ఆల్మోస్ట్ 9:30 వరకు వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ అయితే ఏం లేదు. మా అమ్మ మాత్రం ఇక వేరే పైన డిపెండ్ అయ్యి చేసిన కర్రీ. సో ఇదైతే మా ఓనర్స్ వారు ఇచ్చిన కర్రీ. సో ఇది కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. సో మా ఇంట్లో మాత్రం ఏం చేయలేము. మా మమ్మీ అయితే ఇక వైట్ రైస్, ఇందులో ఇంకా చపాతీలు ఉన్నాయి. సో చపాతీలు కూడా ఉన్నాయి ఒకటి. మధ్యాహ్నం నుంచే తిండికి రాలేదు అయితే నేను తిండికే మాత్రం. సో ఇదైతే చూడవచ్చు లివర్ కర్రీ అనుకుంటా. సో నాకైతే అర్థమవుతుంది ఇదేం కర్రీ. సో మా మమ్మీ డాడీ ఇంకైతే తినలేరు గాయస్. మనమైతే ఫాస్ట్ తిన్నాం. నాకైతే ఆకలి చిత్తగొట్టేస్తుంది. సో ఇప్పుడు మా డాడీతో చపాతీలు తీపిస్తున్నా చేయమని మా డాడీ చేస్తున్నాం. సో అయిపోయిందా. ఇంకా మా ఇంట్లో ఎప్పుడు చూసిన ఏదో ఒక సీరియల్ షో అయితే నడుస్తూనే ఉంటుంది గాయస్, డే బై డే. సో ఇదేంటిదో అర్థమవుతుందా గాయస్. మేక రక్తం అనుకుంటా గాయస్. టేస్ట్ చూస్తూనే అర్థమవుతుంది. సో హే గైజ్ ఇగో మా ఇంటి పక్కన ఫంక్షన్ అవుతుంది. సో స్పెషల్ వచ్చేసి ఇలా బిర్యానీ, సో చికెన్ ఫ్రై, ఇంకా రుమాల్ రొట్టి చూడొచ్చు. మా అక్క ప్లేట్, మా డాడీ ప్లేట్, మా మమ్మీ ఇంకా రాలేదు. వస్తుందా? సో రాలే. మా మమ్మీ పెద్ద మనిషిలాగా అన్నీ అడుచుకొని మెల్లగా వస్తుంది గైస్. సో టేస్ట్ అయితే మనమైతే ఫాస్ట్ అయితే తినేద్దాం. సో గైస్ రాగానేగో పొద్దుగా నుంచి రాలే. వచ్చి చూసేవారికి మురుగుల ప్యాకెట్ మా ఇంట్లో తీసుకొచ్చినారు. సో నేను చిన్న ఉన్నప్పుడు మురుగుల ప్యాకెట్ ఎక్కడ ఫేమస్ ఉందంటే మా మామ వాళ్ళ ఊళ్ళో సుశీల అంటే ఐడియా ఉంది కదా గైస్. సింపుల్ లాగానే సుశీల అదే మాత్రం చేస్తారు గైస్. ఒక ఆయన మా మామ వాళ్ళ ఊళ్ళో హోటల్లో ఎంత అంటే ఫుల్ టేస్ట్ గైస్. మేము చిన్న ఉన్న టైంలో 15 రూపాయలు ఉంటాయి గైస్ ఈ ప్లేట్ సుశీల. ఇక అర్థం చేసుకొని కానీ ఇప్పుడైతే ఆయన లేడు. సో ఇదైతే మా మమ్మీ ఏం చేస్తారంటే ఛాయ్లో వేసేసుకొని తినేస్తుంది. సో అట్లా కూడా మంచిగా ఉంటుంది గైస్. ఇక పాతకాలంలో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి కదా తినేది. సో ఇక మన మంచం అయితే నీట్ ఉంది. మనం మార్నింగ్ నుంచి రాలే. బాబా గైస్ ఇక చల్ల గాలి ఇంట్లో కొడుతుంది గైస్. ఇగో కిటికీలకించి చల్ల గాలి. ఏసీ కన్నా కూల్ వస్తుంది గైస్. ఇగో ఏసీ కూడా పనికిరాదు మనకి అంత కూల్ వస్తుంది గాలి. సో ఇక మా ఇంట్లో అయితే తింటున్నారు. సో గైస్ మనం అయితే పడుకుందాం గైస్. ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై. సీ యూ.